కళలకు కానాచి ఓరుగల్లు కాకతీయుల పరిపాలన దక్షతకు నిలయంగా నిలుస్తుంది. ఎంతోమంది కవులు మేధావులకు నిలయమైన వరంగల్లో ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ తర్వాత అత్యంత రవీంద్ర భారతిని మించి ఈ వరంగల్లో కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు. అయితే వరంగల్లో అందుబాటులోకి వస్తున్న కళాక్షేత్రంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళలకు కానచ్చిగా నిలిచే ఓరుగల్లు ఒక మణిహారంగా కాళోజీ కళాక్షేత్రం నిలవబోతుంది. కవులు మేధావులకు నిలయంగా ఉన్నటువంటి ఈ ఓరుగల్లులో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం జరిగింది. దాదాపు దశాబ్ద కాలంగా కాళోజీ కళాక్షేత్రం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేసింది. మొత్తం 90 కోట్ల రూపాయలతోటి ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మాణం అంతా కూడా చేపట్టారు. అయితే 2014లో దీనికి శంకుస్థాపన జరిగితే దాదాపు 10 ఏళ్ల పాటు అనేక సార్లు పనులు మొదలవ్వటం, ఆ తర్వాత బ్రేక్ అవటం, అనేక అవాంతరాలను ఎదుర్కొన్నది. చివరకు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఈ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ జరిగింది. ఇంత పెద్ద కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం ఎక్కడ ఆగిపోయింది, నిధులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత నిర్మాణంలో కొంత మార్పులు చేయాల్సిన అవసరం, వీటన్నిటి మీద చూసిన తర్వాత తక్షణమే కాళోజీ కళాక్షేత్రాన్ని స్పీడప్గా పనిచేయాలంటూ కూడా ఆదేశించారు. దానికి తగ్గట్టుగా నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి అతిపెద్ద ఆడిటోరియం కనిపిస్తుందో ఇదంతా కూడా కాళోజీ కళాక్షేత్రంలో ఉంది. ఇదంతా కూడా ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిందని చెప్పచ్చు. ఇది 4.25 ఎకరాలలో దాదాపు 90 కోట్ల రూపాయలతోటి ఈ నిర్మాణం పూర్తి చేశారు. ప్రధాన ఆడిటోరియం ఇది 1127 మంది సిట్టింగ్ కెపాసిటీతో, అంటే 1127 మంది సిట్టింగ్ తోటి ఈ ప్రధాన ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. సేమ్ టైంలోనే చిన్న ఈవెంట్స్ జరగడానికి కూడా మరొక ఆడిటోరియాన్ని కూడా ఇట్లా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలిపితే దాదాపు 1400 మంది సిట్టింగ్ కెపాసిటీ తోటి కవులు కావచ్చు, కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాల కోసం ప్రత్యేకంగా 4 మినీ హాల్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒకప్పుడు వరంగల్కి సంబంధించినటువంటిది వస్తే నేరేళ్ల వేణుమాధవ్ పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి ఆడిటోరియంలో మాత్రమే ఈ సమావేశాలు కావచ్చు అవన్నీ కూడా మీటింగ్లు జరుపుకునేవాళ్ళు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలంటే వాటికి సంబంధించినటువంటి మార్గం కళా ప్రదర్శనలు కావచ్చు, లేదా కళాకారులకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అవి నిర్వహించాలంటే సరైనటువంటి వేదిక ఉండాలి. ఆ వేదిక కూడా టెక్నాలజీ అందుబాటులో ఉండాలి, వాళ్ళకు కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉండాలి, తర్వాత వచ్చినటువంటి వీక్షించేందుకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఆనందాన్ని అనుభూతిని అందించే విధంగా ఉండాలి. అట్లాంటి ఆధునిక హంగులు వాటన్నింటినీ కూడా సమకూర్చే విధంగా కూడా కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది వరంగల్కి సంబంధించినటువంటి కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది ఈ కాళోజీ కళాక్షేత్రం? ఏమనిపిస్తుంది ఇందులో చూస్తుంటే? ఇదంతా ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉండేది, ఇదివరకు వరంగల్కి ఒక్కదానికే ప్రాబ్లం అనిపించేది. ఒక ఆడిటోరియం అంటే సరైన హంగు ఆర్భాటాలు కావాలని అనుకునేది. ఆర్టిస్టులు ఎంజాయ్ చేద్దామంటే అంటే ఒక చూసి వాళ్ళ ప్రదర్శనని చాలా ఇట్లాంటి హంగులు ఉంటేనే దానికి మ్యాచ్ అవుతుంది. ఈవెంట్స్ చేసేటప్పుడు కావచ్చు, ఒక ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఒక కళాకారులు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటారు? ఇక్కడ చూస్తే అవన్నీ సమకూరినట్టుగానే చెప్పుకోవచ్చా? ఈ ఆడిటోరియం మొత్తానికి కళాకారులు అంటేనే స్పెషల్ లైటు, సౌండ్ సిస్టమ్, ఈ రెండు బాగుంటే ఇక దానికి తిరిగేలేదు. దాని తర్వాత దీని మెయింటెనెన్స్ అంటే ఇవాళ ఉన్న అందం ఇంకొక సొంత ఇంట్లో ఏ విధంగా అయితే ఇల్లు దూడ్చుకొని నీట్గా పెట్టుకుంటాం, ఇది కూడా అట్లనే ఉంటే ఇంకా పవిత్రత పెరుగుతుంది దీనికి. ఇప్పుడు రవీంద్ర భారతి పోతే ఒక వైబ్రేషన్స్ వస్తాయి. రవీంద్ర భారతిలో చేసిన పద్మ విభూషణలు, భారతరత్నాలు, పద్మశ్రీలు, పద్మభూషణలు చేసిన సాధనకి ఆ పబ్లిక్ ఇట్లా చూసి 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 ఉండిపోయిండ్రు. ఇది కూడా ఆ లెవెల్లో ఆ పవిత్రత రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా ఈవెంట్స్ చూస్తుంటారు మీరు, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఇట్లా చేసినప్పుడు గతంలో వరంగల్లో ఆడిటోరియం ఎట్లా ఉంది? అసలు ఎక్కడన్నా ఆడిటోరియం ఉండేదా, అందుబాటులో ఉండేదా? అసలు ప్రదర్శనలు కూడా ఎట్లా ఉండేది అప్పుడు? నేను సుమారు 3 దశాబ్దాల పాటు సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రత్యేకంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పర్యవేక్షకుడిగా పనిచేయడం జరిగింది. అది చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వపరంగా నిర్వహించేటువంటి ఉత్సవాలు కానీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో
అప్పుడు కేవలం పబ్లిక్ గార్డెన్లో చిన్న వేదిక పరిమిత స్థాయిలో ఉండడం వల్ల కళాకారులకు కానీ చూసే వీక్షకులకు కానీ చాలా అసౌకర్యంగా ఉన్న పరిస్థితి. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు ఇది చాలా దశాబ్దాల కవులకు కానీ కళాకారులకు కానీ మరి మనకు వరంగల్ నగరంలో మరి కళలకు కారణించినట్టు వరంగల్ నగరంలో ఒక ప్రత్యేక అటెండ్ ఉండాలని వాళ్ళ సంకల్పాన్ని ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. అయితే మీరు అన్నట్టు ఎందుకంటే మన వరంగల్ జిల్లాలో అన్ని విభాగాల్లో ఇప్పుడు ఒగ్గు కథ పరంగా చూసినా, సాంస్కృతిక పరంగా చూసినా, క్లాసికల్ పరంగా చూసినా, మీరు ధ్వన్యానుకరణ నేరళ్ళ వేణుమాధవ్ గారు అనేక విభాగాలు అన్ని ఆర్ట్ ఫామ్లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కళాకారులు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కళాకారునికి తగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వాళ్ళు మరింతగా రాణించడానికి ఈ వేదిక దోహదపడుతుందని భావిస్తున్నాను. ఈ ఆడిటోరియంస్లో ప్రస్తుతం చూస్తే ఈ ఆడిటోరియం కావచ్చు, ఇదంతా కూడా చాలా టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాన్ని అంతా కూడా ఇందులో మేలవింపు చేస్తున్నారు ప్రొజెక్టర్స్ కావచ్చు, లేదా మైక్ సిస్టమ్ కావచ్చు, సౌండ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది ఈ ఆడిటోరియం ఇప్పుడు ఇంత అందుబాటులోకి వచ్చింది కదా, రేపు వరంగల్కి సంబంధించినటువంటి కల్చర్ ఈవెంట్స్ చేయడానికి ఎట్లా ఉంటుంది? మీరు అడిగింది ఏంటంటే ఎలా ఉండబోతుంది అని. ఒక కళాకారుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనస్ఫూర్తిగా తను తాను లీనమై ఒక ఈవెంట్ని ప్రజెంట్ చేయాలంటే ఆ చుట్టూ ఉండేటటువంటి అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి అకాస్టిక్ ప్రూఫ్ ఆడిటోరియం లేదనుకోండి, వాడు ఏం మాట్లాడుతాడో వాడికి అర్థం కాదు, వచ్చినటువంటి శ్రోతలకు అర్థం కాదు. కాబట్టి సౌండ్ సిస్టమ్ బాగుండాలి. లోపల ప్రదర్శించేటప్పుడు వేదిక ఏదైతే ఉందో వేదిక సర్ఫేస్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేదనుకోండి డెడికేషన్ ఉండదు. అలా చుట్టుపక్కల ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎంత బాగుంటుందో అంత కళాకారుడు లీనమై ఒక ప్రజెంటేషన్ చేయడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేటటువంటి ఆడియన్స్ కూడా ఎప్పుడు పారిపోదాం, ఎప్పుడైపోతుంది షో అని చూడకుండా రిలాక్స్గా కూర్చోవాలంటే వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. ఈరోజు మనం చూసామంటే సీటింగ్ అరేంజ్మెంట్, నేను ఇంటర్నేషనల్ ఈవెంట్స్ దాదాపుగా ప్రపంచంలో 20-25 దేశాల్లో నేను షోస్ చేసిన, కానీ చక్కటి సీటింగ్ అరేంజ్మెంట్ దేనికి తగ్గకుండా మన వాళ్ళు ఒక గొప్ప విజన్తో ఇది చేశారు. ఇది ఒక గొప్ప ప్రాపర్టీ. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా వరంగల్ కళాకారులే ప్రదర్శనలు ఇవ్వాలి, వరంగల్ జిల్లా కళాకారులే ప్రదర్శనలు ఇవ్వాలని కాదు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈవెంట్ ఏదన్నా చెయ్యాలి అని, ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమం చెయ్యాలి అని నిర్వహించినప్పుడు, సంకల్పించినప్పుడు వరంగల్లో ఆ స్థాయి ఆడిటోరియం లేదు కదా అనే జీరో ఏదైతే ఉందో అది పోయింది. ప్రపంచ స్థాయి కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనం దీని మీద చేయొచ్చు. ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ చేయొచ్చు, ఒక ఇంటర్నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ చేయొచ్చు, ఒక ఇంటర్నేషనల్ సెమినార్స్ చేయొచ్చు. సో ఒక గొప్ప ప్రాపర్టీని మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక సీనియర్ కళాకారుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పేరుని డ్యాన్స్ అంటేనే కాకతీయులు గుర్తుకొస్తారు. అంటే మొత్తం ఇదంతా పరిపాలన నుంచి కూడా కాకతీయుల పరిపాలన, వాళ్ళకి సంబంధించినటువంటి కళారూపాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తుంటుంది. అలాంటి ఓరుగల్లో ఇప్పుడు రవీంద్ర భారతిని మించి కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ పేరిని డ్యాన్స్ కావచ్చు, మీరు చాలా ప్రదర్శనలు ఇచ్చారు వేరు దగ్గర. ఇప్పుడు ఈ ఆడిటోరియంస్కి వచ్చినప్పుడు ఇంత పెద్ద ఆడిటోరియం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇవంతా కూడా ఎట్లా ఉంది, ఎట్లాంటి వైబ్రేషన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఒక కళాకారుడి ఇక్కడికి వచ్చి చూసినాక ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ హౌస్లో అడుగు పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిందో సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ ఇక్కడ కలిగింది. ఎందుకంటే అత్యాధునికమైనటువంటి అన్ని వసతులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే ఆ వేదిక మీదకి కూడా వెళ్ళి వ్యూ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు నాట్యం చేస్తున్న క్రమంలో ప్రేక్షకుడు మమ్మల్ని చూస్తున్నాడా లేదా అనేది కూడా మాకు చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారా లేదా ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల. అసలు ఇక్కడ ఏంటంటే ఇంత విశాలమైనటువంటి ఈ విధంగా ఉండడం వల్ల మాకు ఎంత స్పష్టంగా ఉందంటే, ఒక కళాకారునిగా మేము ఎంత ఆడియన్స్కి కనబడతామో అదే విధంగా కళాకారుని కూడా ఆడియన్స్ కూడా చాలా అద్భుతంగా కనబడే అవకాశాలు ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇంతకుముందే ప్లే చేశారు నేను వచ్చే ముందు చిన్నగా. ఇవన్నీ కూడా అంటే ఈ ఫెసిలిటీస్ అంతా కూడా ఆ కళాకారుడి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, అంటే ఒక ప్రదర్శన జరిగినప్పుడు ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, ఇందులో వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా ఎట్లా లీనమవుతారు అనుకుంటున్నారు, ఏ అంశాలు మీరు కావాల్సినవి ఉంటాయి, ఇవన్నీ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకునికైనా కళాకారులకైనా వసతులు ఇంపార్టెంట్. ఆ వసతులు అయితే అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి ఇలా. ఇంకోటి ఏంటంటే కళాకారునికి ఏంటంటే ఒక వేదిక మీద ప్రదర్శన ఇస్తున్నప్పుడు తనకు కావాల్సినట్టుగా ఎంతమంది గురువు గారు చెప్పినట్టుగా లైటింగ్ అనేది ఇంపార్టెంట్. లైటింగ్తో పాటు సౌండ్ సిస్టమ్ ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. అవన్నీ కూడా ముందు మేము అందరం ప్రదర్శించడానికి చాలా క్యూరియాసిటీని నింపుతాయని నేను భావిస్తున్నాను.
ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్కు ప్రేరణగా కావాలనేది కళాకారులు కోరుకుంటున్నారు. ఆ విధమైనటువంటి ఆధునిక హంగులతోటైతే ఈ కాళోజీ కళాక్షేత్రం అంతా కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు ఇది వేదిక కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు కాళోజీ కళాక్షేత్రంలో ఉన్నటువంటి మెయిన్ ఆడిటోరియం, అదేవిధంగా 4 చిన్న ఆడిటోరియంలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, కళా ప్రదర్శనలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చూసాం. ఇంకొకటి ప్రధానమైనది ప్రజాకవి కాళోజీ రావుకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర. అంటే కాళోజీ కళాక్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి లైఫ్ హిస్టరీ మొత్తం తెలిసే విధంగా, ఆయనకు సంబంధించినటువంటి రచనలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే విధంగా, ఎందుకంటే భావితరాలకు కూడా అందించే విధంగా కూడా ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రత్యేకంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. కాళోజీ నారాయణరావుకి సంబంధించి 1914 సెప్టెంబర్ 9న ఆయన జన్మించారు. నవంబర్ 13, 2002లో ఆయన చనిపోయారు. కవి, సామాజిక రాజకీయ విమర్శకుడుగా, నాయకుడు, కార్యకర్త ఆయన అనేక గుర్తింపులు పొందారు. తెలంగాణలో అసమానత, అన్యాయం, అణిచివేతపై పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కవిగా ఆయన అసాధారణ ప్రజలతోటి ప్రతిధ్వనించే ప్రసిద్ధ మాటకాలు, తర్వాత రోజువారీ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి రోజువారీ వాడే మాటలతోటే ఆయన తన రచనలు కూడా చేశారని చెప్పచ్చు. కళాకారులు ఏ విధంగా ఆయనను పిలుచుకునేవారో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఆయనకు సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నింటినీ కూడా ఒక ఆర్ట్ గ్యాలరీగా ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ప్రదర్శనగా ఏర్పాటు చేశారని చెప్పచ్చు. ఇది ఆయన జీవిత చరిత్రను మొత్తంగా ప్రతిబింబించే విధంగా కూడా ఈ ఆర్ట్ గ్యాలరీ అంతా కూడా రూపొందించారని చెప్పుకోవచ్చు. కళాక్షేత్రం సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏవి ఉండబోతున్నాయి, ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్న ప్రతి మనతోటి హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య రెడ్డి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, అంటే ఈ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏముంది, నిర్మాణంలో ఏ అంశాలు ఉన్నాయి, ఎట్లా ఉంది కళాక్షేత్రం? సో మనకి కాళోజీ కళాక్షేత్రం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫు నుంచి మనం డెవలప్ చేయడం జరిగింది. ఇది దాదాపు 90 crores పెట్టి ఈ వర్క్ చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యూచర్లో ఆర్టిస్ట్, కవులు, కళాకారులకు అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది సిటీ మొత్తం మీద అనేది ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. లోపల సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 1450 సీటింగ్ కెపాసిటీ ఉంది. అండ్ చాలా గ్రాండ్ అట్మాస్ఫియర్లో ఏదైనా మంచి కల్చరల్ ఈవెంట్ కోసం మంచి సూటబుల్ స్టేజ్ అనేది ఇది రెడీ చేయడం జరిగింది. ఆడిటోరియంస్ ఉన్నాయి దీంట్లో, తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దానికి అట్లా వేరియేషన్ లాగా ఉన్నాయి. చిన్న చిన్న కవులు, కళాకారులు కూడా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకుంటుంటారు. అట్లా ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దారు? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఒక మెయిన్ ఆడిటోరియం ఉంది విచ్ హ్యాస్ 1450 సీటింగ్ కెపాసిటీ. అది కాకుండా మనకు ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మేము ఆర్ట్ గ్యాలరీలో కాళోజీ గారి బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆయన అకంప్లిష్మెంట్స్ ఇట్లాంటివన్నీ పెట్టి మేము ఒక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశాము. ఫ్యూచర్లో ఆర్ట్ గ్యాలరీ ఏరియా ఏదైనా ఎగ్జిబిషన్స్కి, చిన్న షోస్కి అండ్ ఎనీ అదర్ స్మాల్ మేళాస్ ఇట్లాంటి వాటికి కూడా మనం ఇవ్వడానికి వీలవుతుంది. అదే కాకుండా మనకి బ్యాంక్వెట్ ఏరియాస్ కూడా ఉన్నాయి లోపల. సో ఫ్యూచర్లో ఏమైనా చిన్న ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ఈవెంట్స్ కానీ ఇట్లాంటి చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే కూడా వాటికి మనం స్పేస్ అవైలబుల్ చేయడానికి రెడీ ఉంటుంది. రచయితల మీటింగ్ల కోసం అన్ని విధాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ కళాక్షేత్రాన్ని దాదాపు 90 కోట్ల రూపాయల పైగా నిధులు వెచ్చించి నిర్మాణం చేశారు. ఇది కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.